ఓఆర్ఆర్ అలాగే ట్రిపుల్ ఆర్ మధ్యలోనే ప్రస్తుతము అలాగే రానున్న రోజుల్లో కూడా రియల్ ఎస్టేట్ రంగం అనేది పుంజుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఒకవైపు ఓఆర్ఆర్ మరొక వైపు ట్రిపుల్ ఆర్కి మధ్యలోనే రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధి చెందబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా? అసలు హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓఆర్ఆర్ అలాగే ట్రిపుల్ ఆర్ మధ్యలోనే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధి చెందబోతుంది. అక్కడే పెట్టుబడులు పెట్టేందుకు రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఓఆర్ఆర్ అలాగే ట్రిపుల్ ఆర్ మధ్యలోనే రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధి చెందబోతుందా? అసలు ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగం ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే హైదరాబాద్లో మొత్తం ఇండియాలో పోలిస్తే మీరు చెన్నై కానీ, ముంబై కానీ, వైజాగ్ కానీ చూసుకుంటే గ్రోత్ 4 పక్కల లేదు. సగం భాగం ఓషన్ సీ ఉంటుంది వైజాగ్ కానీ, చెన్నై కానీ. హైదరాబాద్కి అడ్వాంటేజ్ ఈ ఓఆర్ఆర్ అని కానీ, ట్రిపుల్ ఆర్ఆర్ కానీ గాడ్ గివెన్ గిఫ్ట్, G³ అంటాను నేను. గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చాక హైదరాబాద్ రూపురేఖలు మారిపోయి, ట్రిపుల్ ఆర్ఆర్ వచ్చాక ఇంకా మారిపోతుంది. ఆల్రెడీ మన రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం 3 భాగాలుగా విభజించారు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని. సిటీ నుండి అప్ టు ఓఆర్ఆర్ అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ సబర్బన్ ఏరియా, ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ బార్డర్ రూరల్ ఏరియా, అర్బన్, సబర్బన్, రూరల్. అర్బన్ వరకు ఆల్మోస్ట్ 80-85% కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, ఫుల్ అయిపోయినాయి జాగాలు. ఇప్పుడు మోకిలా శంకర్పల్లి వరకు కూడా మీరు చూస్తున్నారు. ఇంకెవరన్నా కొన్న వాళ్ళు అమ్ముకోవడం తప్పితే అక్కడ కొత్తగా నిర్మాణాలు చేపట్టేదానికి అయితే అవకాశం లేదంట. తక్కువ ఉన్న కొనుక్కునే అఫోర్డబిలిటీ లేదు. మోకిలాలో 15 సంవత్సరాల క్రితం 5,000 అంటే ఎవడు కొనేవాడు కాదు. ఇప్పుడు 80,000 70,000 అమ్ముతున్నారు గజం. అది దాని తాలూకా డిమాండ్. హార్డ్లీ ½ అన్ అవర్ దూరం ఉంది. ఓకే. సో ఇప్పుడు సీఎం గారు ఈ సీఎంకి గత సీఎంకి తేడా ఏంటంటే, గత సీఎం గారు రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ చేశారు. అందుకే సిటీలో ఓట్లన్నీ ఆయనకే పడ్డాయి. పబ్లిక్ ఆర్ హ్యాపీ విత్ కేసీఆర్ యాజ్ ఫర్ సిటీ ఈజ్ కన్సర్న్, బట్ పబ్లిక్ ఆర్ నాట్ హ్యాపీ యాజ్ ఫర్ అవుట్ సైడ్ ద సిటీ ఈజ్ కన్సర్న్. మీరు ఓటింగ్ చూస్తే ఎలక్షన్ అసెంబ్లీలో కాంగ్రెస్కి ఓట్లు అన్నీ బయట వచ్చాయి, టీఆర్ఎస్కి లోన్ వచ్చాయి. సో వన్ ఆఫ్ ద రీజన్ రియల్ ఎస్టేట్. 100 రూపాయలు 1000 రూపాయలు అయితే చేశారు. దానికి మెచ్చుకోవచ్చు. మిగతా ఎలా ఉన్న పక్కన పెడితే రియల్ ఎస్టేట్ వరకు దాన్ని కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు బాగా డెవలప్ చేశారు. సో ఇప్పుడు జనాలు ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు కొనుక్కుంటే 1,50,000 పెట్టి మనం ల్యాండ్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఎయిర్పోర్ట్ దగ్గర 2 లక్షల రూపాయలు చెప్తున్నాడు గజం. ఎంతమంది కొనుక్కోగలుగుతారు? కొనుక్కోలేము. అవును, అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా. అందుకని ఇప్పుడు విస్తీర్ణ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ 30-40 కిలోమీటర్ డయామీటర్ ఉంటుంది. సో అక్కడ ఏం చేస్తున్నారంటే సాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, స్పోర్ట్స్ సిటీ, ఇండస్ట్రీ కారిడార్, ఏఐ సిటీ అని కొత్తగా పెట్టారు. ఇలాంటివన్నీ కూడా నలువైపులా, అంటే తెలంగాణ మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్యలో దాదాపు 12-14 సాటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయి. సాటిలైట్ టౌన్షిప్ అంటే 2,000 నుండి 3,000 ఎకరాలు ఉంటుంది మినిమము. హైయెస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఈ రోజు ఈ స్టేజ్లో ఉందంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందండి మనకి? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి 1952 ఇప్పుడు 75 years రఫ్లీకి ఈ స్టేజ్ వచ్చింది. ప్లస్ హైదరాబాద్లో ఇప్పుడు వర్షాలు పడితే మన నాలాలు ఎలా, బంజారాలు, జూబిలీ ఏ ఏరియానే నాలాలు, కార్లు ములుగుతున్నాయి, మనుషులు ములుగుతున్నారు. ఎందుకంటే ఇది అంచులంచులుగా జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క ముక్క యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ రాబోయే కొత్త సిటీలు అలా ఉండవు. టోటల్ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్, లేటెస్ట్ ఆర్కిటెక్చర్, లేటెస్ట్ ఫెసిలిటీస్, పొల్యూషన్ లేకుండా గ్రీన్ సిటీ అంటున్నారు. శ్రీశైలం మీద గ్రీన్ సిటీ డిక్లేర్ చేశారు. సో ఇవన్నీ అంగాలతో ప్లస్ ల్యాండ్ ఎప్పుడైతే రేట్లు ఎప్పుడు పెరుగుతాయండి మీ ప్రకారం? వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, డిమాండ్ అనేది రేట్ అనేది పెరుగుతుంది. సపోజ్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్. డిమాండ్ మోర్ ఉంటే రేట్, డిమాండ్ లెస్ అయితే రేట్ తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఈ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ ఉన్న ఖాళీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కన్వర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది ల్యాండ్.
అవైలబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు కస్టమర్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. నార్మల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో సొంత ఇంటి గల నిరాశగా కాకుండా అది ఎఫర్ట్ చేయడానికి దోహదపడుతుంది. అది ఐడియా. సో ఇప్పుడు నలుమూల చుట్టూ సౌత్, ఈస్ట్, నార్త్, అంతకుముందు ఓన్లీ వెస్ట్ జోన్ ఫోకస్ చేసాం. ఇప్పుడు ఈయన 4 జోన్లు ఫోకస్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి స్టేట్మెంట్ రూపంలో ఉన్నాయి, జరగడానికి డెఫినెట్గా టైం పడుతుంది. ప్లాన్ అయితే అట్లా ఉంది. అదేవిధంగా RRRకి కేసీఆర్ నుండి గ్యాప్ వచ్చేసింది మధ్యలో. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మంచి టర్మ్స్ లేవు సెకండ్ టర్మ్లో. నేను సెంట్రల్ గవర్నమెంట్ రిలేషన్షిప్ బాగుంటే సపోర్ట్ కూడా ఉండదు కదా. అలాంటిది ఈయన కాంగ్రెస్, బీజేపీ బద్ధశత్రులైన ఆపోజిట్ పార్టీలైనా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మన పనులు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, నితిన్ గడ్కరీ వీళ్ళందరినీ కూడా కలుస్తున్నారు. RRRకి నేషనల్ హైవే స్టేటస్ తెస్తున్నాడు అన్న, చాలా మంచిది. అండ్ ఇంకొక మెయిన్ అంటే ఇప్పుడు ORRలో మనకు చాలా ట్రాన్స్పోర్టేషన్ చాలా కంఫర్ట్ అయిపోయింది. గంటకి 100-120 కిలోమీటర్లు వెళ్తున్నాం ORR ఎక్కితే. ఏ మూల నుండి ఏ మూలకైనా వెళ్ళచ్చు. అంతకుముందు అలా ఉండి ఆ ఊరుంటే అదే రోడ్డు మళ్ళీ తిరిగి వచ్చి వెళ్ళాలి. ఇప్పుడు అలా లేదు, ఏ మూల నుండి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మల్టీ జోన్ లాగా అయిపోయింది. ప్లస్ ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ RRR అయితే కనుక తెలంగాణ బార్డర్ నుండి ఈరోజు హైదరాబాద్ సిటీ రావడానికి 4 గంటలు పడుతుంది, 4-4.5 గంటలు. ఈ RRR కనుక ఫుల్ స్వింగ్లో నెక్స్ట్ 5-6 ఇయర్స్ రెడీ అయిపోతే కనుక 2 అవర్స్లో వచ్చేస్తారు. ఓకే, అంటే ఎంత టైం తగ్గింది, ఎంత శ్రమ తగ్గింది, ఎంత వాల్యూ తగ్గింది, ఇది ఒక ఇంపార్టెన్స్. సో ప్రజలందరూ కూడా అండ్ RRR అండ్ జర్నీ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ సిటీలోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి మనం ఎంతసేపు వెళ్తున్నాం, ఇదే ఎయిర్పోర్ట్ బెంగళూరు ఉంటే మీకు 3 గంటలు పడుతుంది. ఓకే, ఇప్పుడు హైదరాబాద్కి చుట్టుపక్కల కనుక చూసుకున్నట్లయితే ఈ ORR అలాగే ఈ RRR మధ్య ఏ ఏ ప్రాంతాల్లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకి అంటే ఏం చెప్తారు? అంటే ఒక ఏరియా అని చెప్పలేండి. అంటే ప్రధానంగా అంటే ఇప్పుడు ఎక్కడైతే RRR టచ్ అవుతుందో సంగారెడ్డి, చౌటుప్పల్, షాద్నగర్, రాయకల్, టోల్గేట్ కొన్ని ప్లేసులు వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ మ్యాప్లో. ఆ ప్లేసులకి 3 కిలోమీటర్లు ఇటుగా అటుగాని ఎక్కడ కొనుక్కున్నా మీకు బంగారమే. ఓకే, సో ఒక ఏరియా అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కువగా మార్కెట్ వాల్యూ ఉంది ఈ ORRని RRRని కనెక్ట్ చేసే మధ్యలో ప్రాంతాల్లో? అంతకుముందు కూడా చెప్పామండి, జనరల్గా ఎక్కువ ఒక నేషనల్ హైవేస్లో చూసుకుంటే NH-44 బెంగళూరు హైవే. బెంగళూరు హైవే అంటే మీకు ఏమొస్తాయంటే గచ్చిబౌలి, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బూర్గుల, బాలానగర్, జడ్చర్ల, అది 100 కిలోమీటర్ స్ట్రెచ్. సో RRR ఎక్కడ వస్తుందంటే షాద్నగర్ అయిపోగానే రాయకల్, తోలుగడ్డ, షాద్నగర్ బార్డర్లో వస్తుంది. షాద్నగర్ మొన్న ఈ మధ్యలో ఏం చేశారంటే గ్రామ పంచాయతీ లెవెల్ నుండి మున్సిపాలిటీ లెవెల్కి పెంచారు. సో దానివల్ల ప్లస్ అక్కడ ఇందాక నేను చెప్పినట్టు కొత్తూరు, నందిగామ, మేకాగూడ, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్. అంటే ఎంప్లాయ్మెంట్ రాను నెక్స్ట్ 5-10 ఇయర్స్లో 3-4 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఈ RRR అనేది కేవలం మాటల వరకే పరిమితంగా అవుతుందా, లేదంటే అసలు ఆ పనులు ప్రారంభమై ఎన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందా? అసలు ఈ RRR వచ్చే అవకాశం ఉందా? అసలు వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది. గవర్నమెంట్ ఈజ్ వెరీ ఫోకస్డ్ ఆన్ దట్. దాని సపరేట్ మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్ అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏంటంటే ఈ RRR పేరు చెప్పి ఈ ORR పేరు చెప్పి విపరీతంగా అక్కడ మార్కెట్ వాల్యూను సృష్టిస్తూ ఉన్నారు. అక్కడ లేని మార్కెట్ వాల్యూకి కస్టమర్లకి కొన్ని ప్లాట్లని, ఫ్లాట్స్ని కట్టబెడుతూ ఉన్నారు. ఏంటి నిజంగా ఈ RRR అనేది ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది? అసలు గవర్నమెంట్ అయితే 2-3 సంవత్సరాలు అంటారు, నాకు తెలిసి 5-6 సంవత్సరాలు అవుతుంది, కంప్లీట్ అయితే అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ ఆల్మోస్ట్ ఒక సగం భాగం అయిపోయింది. మిగతా దాంట్లో ల్యాండ్ పూలింగ్ చేస్తారు. ల్యాండ్ పూలింగ్ తర్వాత ఒక ప్రోటోకాల్ ఉంటుంది గవర్నమెంట్కి, ఫండ్స్ కావాలి కదా. ఇది సెంట్రల్ స్టేటస్ కూడా ఉంటుంది ఇందులో. ఇప్పుడు అమరావతి 15,000 కోట్లు ఇచ్చారు, మనకి ఇంకేవ్వలేదు, మనకి జనరేట్ చేయాలి. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేది అయిపోతుంది. సో ల్యాండ్ పూలింగ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే వీళ్ళు టెండర్ బడ్జెట్ ఆమోదించాలి, క్యాబినెట్ ఆమోదించిన తర్వాత టెండర్స్ పిలుస్తారు. టెండర్ పిలిచాక టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ అని వస్తాయి. అవి ఇవాల్యుయేట్ చేసి టెండర్స్ అవార్డ్ చేయాలి. తర్వాత అడ్వాన్స్ ఇవ్వాలి, వర్క్ స్టార్ట్ చేయాలి, క్వాలిటీ మానిటర్ చేయాలి, ప్రోగ్రెస్ చేయాలి, దాని తర్వాత కంప్లీట్ చేయాలి. అంటే ఈ RRR అనేది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు పూర్తయిందో తెలియదు, కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రం ఈ RRRని అలాగే ఈ ORRని బాగా క్యాష్ చేసుకుంటూనే కస్టమర్ల దగ్గర నుంచి 100% కరెక్ట్ కాదండి. మార్కెట్ చేసుకుంటారు. ఇప్పుడు కుక్కట్పల్లి ఒకప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ తప్ప ఏం లేదు కదా. కుక్కట్పల్లి ఉందా? దిల్సుఖ్ నగర్ ఉందా? ఎందుకు లేవు? ఇప్పుడు 20 సంవత్సరాల ముందు లేదు. అప్పుడు JNT ఒక యూనివర్సిటీ ఉండేది కుక్కట్పల్లిలో. ఆ రోజు 5,000-10,000 అంటే ఎవరు కొనలేదు. ఈ రోజు 2 లక్షలు పెట్టి కొంటున్నారు కుక్కట్పల్లి. అక్కడ ఎందుకు కొనలేదని రిగ్రెట్ అయ్యే పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చే అవకాశం వాళ్ళు ఏమంటే తక్కువ రేట్లో కొనుక్కు. ఇప్పుడు ఏముంది, బెంగళూరు హైవేలో వెళ్తే మీకు 20,000-10,000 మంచి ప్లాట్ రోడ్ సైడ్ దొరికిపోతుంది, గేటెడ్ కమ్యూనిటీస్. అలా నెక్స్ట్ ముంబై హైవే,
ముంబై బాగుంది. నెక్స్ట్ ఇంకో షాబాద్, వికారాబాద్, నవాపేట మిగతా అవి డెవలప్ అవుతున్నాయి. సో మిగతా కూడా ఈస్ట్ జోన్ నార్త్ జోన్ తక్కువ ఉన్నాయి, అవి కూడా పాలసీలు పెడుతున్నారు, ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, మన శ్రీశైలంలో చూసుకుంటే స్కిల్ యూనివర్సిటీ ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్గా పెట్టారు. గోల్ఫ్ సిటీ వస్తుంది, గోల్ఫ్ కోర్స్ వస్తుంది, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది, ఏఐ సిటీ వస్తుంది, చాలా అంశాలు. అయితే ఇవన్నీ ఇమీడియట్ ఇవ్వాలంటే రేపు అవ్వదు, టైం పడుతుంది. అక్కడ పెట్టుకుంటే యూనివర్సిటీ ఒక 5 to 10 years ఆగితే మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.